హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఏంటి ఎర్లీ మార్నింగ్ ఈ వంటలు అవన్నీ అని చూస్తున్నారా? అదే చెప్పాను కదా, మా అన్నయ్య వాళ్ళ పాప బర్త్డేకి మేము ఊరు వెళ్ళామన్నమాట. ఇదిగోండి ఆ ఫంక్షన్ రోజు మార్నింగ్ ఇలా మొత్తం రెడీ చేస్తున్నారనమాట మధ్యాహ్నం లంచ్కి. ఇదిగోండి చూసారా, మొత్తం అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నారు ఫుడ్. నెక్స్ట్ డెకరేషన్కి ఇదిగోండి మార్నింగే వాళ్ళు రెడీ చేసేస్తున్నారనమాట. ఇంకా అది వేసాక మేము కొంచెం బయటికి వెళ్ళాము. అలా బయటికి వెళ్ళేటప్పుడు ఇదిగోండి చూసారా, ఈ పళ్ళు అయితే కనిపించాయి. ఇవి ఓన్లీ చలికాలంలోనే దొరుకుతాయి అన్నమాట మా సైడు. వీటిని పరిమపళ్ళు అంటారు. మీకు ఒకవేళ తెలిస్తే ఇంకేమైనా పేరుంటే కామెంట్ చేయండి. ఇదిగోండి చూసారా, మా అక్క వాళ్ళ పాప అయితే మొత్తం ఇలా తెంపుతుంది. ఇదిగోండి చూడండి, మీకైతే నేను ఇలా చూపిస్తున్నాను. పళ్ళు అయితే ఇలా ఉంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఎలంపళ్ళు కూడా తెచ్చారనమాట నాన్న వాళ్ళు, అవి కూడా తిన్నాము. ఇంకా చూద్దాం రండి. ఇదిగోండి చూసారా, అంటే ప్రేయర్ మొత్తం అయిపోయింది. లాస్ట్ కేక్ కటింగ్ కోసం వచ్చేసారు వీళ్ళు. నేను అప్పుడు కూడా ఇంకా వెళ్ళలేదనమాట. ఇంకా నన్ను పిలిచారని నేను అప్పుడే వెళ్ళాను. మా పొట్టుని రెడీ చేసి నెక్స్ట్ నేను రెడీ అయ్యి మేము అక్కడికి వచ్చేసరికి టైం అయిపోయింది. అయినా మనం చాలా లేట్ కదా, ఎప్పుడు దేనికి లేటే. ఇంకా అలాగా ఈ ప్రాసెస్ అవుతుందన్నమాట. ఇదిగోండి చూసారా, తను కట్ చేయాలా తను కట్ చేయాలని వాళ్ళిద్దరు అక్కడ మాట్లాడుకుంటున్నారు. మొత్తం బెలూన్ డెకరేషన్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది డెకరేషన్ మొత్తం. ఫొటోస్కి అయితే హైలైట్గా అనిపించింది. ఇంకా మొత్తం ఇలా వీడియో తీసుకుంటూ చూస్తున్నాను అనమాట. ఇంకెవరెవరు వచ్చారు, మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అని నేను ఇంక ఇలా చుట్టూ చూస్తున్నాను. ఇదిగోండి నేనైతే ఇక్కడికి వచ్చాను అనమాట, ఒకసారి కెమెరాకి కనిపిద్దామని. ఇంకా అలా చూసాక ఇంక ఇక్కడ ఏం చేసేది ఏం లేక నేను సైడ్కి వెళ్ళి అక్కడ నిల్చుడిపోయాను అనమాట. వాళ్ళని పిలిచారు ఒకసారి రమ్మని, అందుకని అక్కడ నిల్చొని నెక్స్ట్ వెంటనే వచ్చేసాను అనమాట. ఇదిగోండి చూసారా, మా పొట్టోడు అయితే ఫుల్ బిజీ అయిపోయాడు. నా దగ్గరకు కూడా రాలేదు వాడు. వాడు డ్రెస్ వేసుకొని నీట్గా రెడీ అయిపోయి అందరినీ పలకరిస్తూ అందరి దగ్గరికి వెళ్తూ వాడైతే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిగోండి చూసారా, మొత్తం అయితే డెకరేషన్ ఇలా ఉంది, భలే ఉంది కదా, చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది డెకరేషన్ అయితే, బెలూన్స్తో మొత్తం పైన ఆ రెడ్ కలర్ వైట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇంకా ఇదంతా అయిపోగానే భోజనాలకి అన్నీ రెడీ చేసుకోవాలని మా నాన్న వాళ్ళు వీళ్ళందరూ ఆ పనిలో ఉన్నారు.
ఇదిగోండి చూసారా మా పొట్టోడు అటు వెళ్ళిపోతున్నాడు. వీడైతే రెడీ అయిపోయాడు కదా, ఇంకా ఎక్కడుంటే ఏంలే అని వీడిని వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఎత్తుకుంటూ అటు ఇటు తిప్పుతున్నారనమాట. వీడు కూడా పంచె బట్టలు వేసేసి షూ వేసేసి పెద్ద హీరోలాగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇదిగోండి నేను వాడినే పిలుస్తున్నాను, ఎక్కడికి వెళ్ళావు చిన్న ఏటనంటే వాడు అస్సలు మాట్లాడలేదు. ఇదిగోండి ప్రేయర్ అయితే లాస్ట్కి వచ్చేసింది కదా, ఇంకా ఆ ఫోటోగ్రాఫరు అన్నీ అంటున్నారు ఫొటోస్ అన్నీ కొంచెం వేగంగా దిగండి నేను వెళ్ళిపోవాలి అనేసి మాట్లాడుతున్నారు అన్నయ్య వాళ్ళతో. ఇంకా సరే అనేసి అన్నీతో చెప్తున్నారు. లాస్ట్కి వచ్చింది కదా ఇంకా అన్నీ తీసేయండి అని చెప్పారు. మనమైతే స్టైల్గా వచ్చి కేక్ పట్టుకొని వెళ్ళిపోయామన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టడానికి. ఇదిగోండి చూసారా, ఇంకా అది అయిపోగానే భోజనాలకి రెడీ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ మొత్తం అక్కడ క్లియర్ చేస్తారు. మా పాప, మా అక్క, అమ్మ వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారనమాట. ఇదిగోండి ఇంకా అలాగా లంచ్ అవుతుంది. చుట్టాలు అందరూ మా రిలేటివ్స్ అందరూ వస్తూ ఉన్నారు. అందరికి కనిపించే వాళ్ళందరినీ పలకరిస్తూ ఎలా ఉన్నారు ఏంటి అని అలా మాట్లాడుకుంటూ, మా అక్క వాళ్ళు వచ్చారు కదా వాళ్ళకి భోజనం ఏర్పాట్లు అన్నీ చేసుకుంటూ నేనైతే ఫుల్ బిజీ అయిపోయాను. ఇదిగోండి ఇక్కడ చూసారా మా మరిది, చిన్నన్న వీళ్ళందరూ ఇక్కడ వడ్డిస్తున్నారనమాట. ఇదిగోండి మా డాడీ అన్నీ ఉన్నాయా లేదా అన్నీ చూస్తున్నారు. చేసేది చిన్న ఫంక్షన్ అయినా నీట్గా వేగంగా చాలా అందంగా అయిపోయింది. ఎవరికి ఏ లోటు లేకుండా అన్నీ చాలా బాగా అయిపోయాయి అన్నమాట. ఇదిగోండి మొత్తం అయితే ఇలా భోంచేస్తున్నారు. ఇంకా ఫ్రిడ్జ్లో కేక్ ఉంది కదా, ఇది చూద్దామని నైట్ తీసేసి చిన్న చిన్న పీసులుగా మేము తీసుకొని తిన్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.